గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన సమస్యల్లో దోమల బెడదొకటి. సాయంత్రం 6 దాటితే చాలు నగరంలో కాలనీలకు దోమల దండయాత్ర మొదలవుతుంది. సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. అధికారులు ఎన్ని ప్లాన్స్ వేసినా దోమల నుంచి నగర ప్రజలకు ఉపశమనం కలగటం లేదు. అటు దోమల నియంత్రణ కోసం పెట్రో ఉత్పత్తులతో ఫాగింగ్ చేస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. దీంతో కూల్ ఫాగింగ్ ని అమలు చేయాలని భావిస్తున్నారు బల్దియా అధికారులు. హైదరాబాద్ సిటీ పరిధిలో దోమలను అరికట్టేందుకు మరిన్ని చర్యలు చేపడుతుంది జీహెచ్ఎంసీ. రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో అమలు చేస్తున్న పద్ధతిని ఫాలో కావాలని భావిస్తుంది. కన్హాలో పెట్రో ఉత్పత్తులతో ఫాగింగ్ చేయకుండా కొన్ని కెమికల్స్ ఉపయోగించి కూల్ ఫాగింగ్ చేస్తూ దోమలను నియంత్రిస్తున్నారు. ఈ పద్ధతిలో చక్కటి ఫలితాలు వస్తూ ఉండటంతో బల్దియా కమిషనర్ ఇలంబర్తి అక్కడికి వెళ్లి పరిశీలించాలని హెల్త్ వింగ్ అధికారులను ఆదేశించారు. కన్హా శాంతివనం వెళ్లిన హెల్త్ అడిషనల్ కమిషనర్ టీం కూల్ ఫాగింగ్ పై అధ్యయనం చేశారు. కన్హాలో దోమల నియంత్రణకు ఆక్వా కే ఓథ్రిన్ కెమికల్ను ఉపయోగిస్తున్నారు. 400 ఎకరాల్లో ఉన్న కన్హా శాంతివనంలో 31 టీమ్స్ ఏర్పాటు చేసి ఒక్కో టీంలో 2 నియమించారు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి దొడ్డు ఉప్పు వేసి లార్వాకి చెక్కుపెడుతూ దోమలు పుట్టే ఛాన్స్ ఇవ్వడం లేదు. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండే చోట్ల దొడ్డు ఉప్పు వేయటంతో లార్వా ఏర్పడకుండా ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువ రోజులు వినియోగించని టాయిలెట్లలోనూ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. శాంతివనంకు రోజు 5,000 మంది వరకు వస్తూ ఉంటారు. అయినా ఇప్పటి వరకు ఒక్క డెంగ్యూ కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా మోటల్ ట్రాప్ పద్ధతిలో దోమలను సేకరించి అవి ఏ రకానికి చెందినవో టెస్ట్ చేస్తున్నారు. గ్రేటర్లో ఏండ్లుగా దోమల నివారణకు ఫాగింగ్ మాత్రమే చేస్తున్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం లేనట్లుగా అర్థమవుతుంది. ఇతర మార్గాలు లేకపోవడంతో జీహెచ్ఎంసీ ఇదే పద్ధతిని ఫాలో అవుతుంది. దీనికి డీజిల్ ఖర్చు తడిసి మోపిడవుతుంది. ఏడాదికి 35 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. గతంలో ఫాగింగ్ కు ఉపయోగించే డీజిల్ పక్కదారి పట్టిస్తూ ఏసీబీకి బల్దియా ఉన్నతాధికారులకు దొరికిపోయారు. వారిపై సస్పెన్షన్ వేటు పడింది. కూల్ ఫాగింగ్ అయితే డీజిల్ లేకుండా కేవలం నీరు, కొన్ని రసాయనాలు మాత్రమే కలిపి స్ప్రే చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మిషనరీ కూడా అవసరం లేదని తెలుస్తోంది. కూల్ ఫాగింగ్ తో దోమలతో పాటు ఎంటమాలజీ వింగ్ లో అవినీతిని కంట్రోల్ చేయొచ్చంటున్నారు అధికారులు. మరోవైపు బల్దియా కమిషనర్ గా ఆమ్రాపాలి ఉన్న టైంలోనే కూల్ ఫాగింగ్ మిషనరీ తీసుకువచ్చి పైలట్ ప్రాజెక్ట్ కింద చెక్ చేసి చూశారు. ఐఏఎస్ అధికారిని ఆమ్రాపాలి బదిలీపై వెళ్లిపోవడంతో ప్రాజెక్ట్ అటకెక్కింది. ప్రస్తుత కమిషనర్ ఇలంబర్తికి దృష్టికి అధికారులు తీసుకురావడంతో కూకట్పల్లిలోని ఒక సర్కిల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కోల్డ్ ఫాగింగ్ చేయనున్నారు. వారం ముందు అక్కడ దోమలు ఎలా ఉన్నాయి, ఫాగింగ్ చేసిన వారం తర్వాత దోమలు తగ్గాయా లేదా అన్నది పరిశీలిస్తారు. దీనికి ఐసీఐఆర్, ఐఐసిటితో పాటు థర్డ్ పార్టీ సేవలను ఉపయోగించుకోనున్నారు. నిజంగా దోమల నివారణ జరిగిందని భావిస్తే వచ్చే నెల నుంచి గ్రేటర్ అంతటా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అధికారులు. కూల్ ఫాగింగ్ సక్సెస్ అయితే సిటీలో దోమల బెడత తగ్గుతుందని జనం భావిస్తున్నారు. ఖర్చు తగ్గడంతో పాటు పని మరింత ఈజీ అవుతుందని చెబుతున్నారు అధికారులు.